బ్రో కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. ఎందుకు నమ్మాలి అంటే ఒక రియాలిటీ చెప్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నీ కళ్ళు ఒక చెట్టు పైన ఉన్న పండును చూసా, కానీ నీ కళ్ళు కోయలేవు కదా, అందుకే నీ కాళ్ళు వెళ్ళాయి పండును కోయడానికి. కానీ కాళ్ళు కూడా తెంపలేవు కదా, అందుకే నీ చేతులు కోసాయి. కానీ చేతులు తినలేవు కదా, అందుకే నీ నోరు తినేసింది. ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది. ఎవరు చూసారో వాళ్ళు వెళ్ళలేదు, ఎవరు వెళ్లారో వాళ్ళు తెంపలేదు, ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు. కానీ ఇదంతా ఎప్పుడైతే ఆ తోటలో పనిచేసే అతను చూశాడో అప్పుడు దెబ్బలు వీపు పైన పడ్డాయి, కానీ నీళ్ళొచ్చింది కంటి నుండి. ఇదే కర్మ. చేసిన దాని నుండి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు. అలాగే నువ్వు ఎవరి లైఫ్ లో అన్న బాధ కలిగించినా, అవమానించినా ఆ బాధ నుండి నువ్వు బయటపడడం నీ తరం కాదు. ఇక్కడ ఎవరిపైన కాలానికి జాలి ఉండదు. సో ఉన్న రోజులు హెల్ప్ చేస్తూ కరెక్ట్ గా ఉండు. యూ విల్ బి ద హ్యాపీయెస్ట్. అండ్ ఇది కరెక్ట్ అనిపిస్తే కింద 100 ఎమోజీతో కామెంట్ చేయి. బ్రో కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. ఎందుకు నమ్మాలి అంటే ఒక రియాలిటీ చెప్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నీ కళ్ళు ఒక చెట్టు పైన ఉన్న పండును చూసా, కానీ నీ కళ్ళు కోయలేవు కదా, అందుకే నీ కాళ్ళు వెళ్ళాయి పండును కోయడానికి. కానీ కాళ్ళు కూడా తెంపలేవు కదా, అందుకే నీ చేతులు కోసాయి. కానీ చేతులు తినలేవు కదా, అందుకే నీ నోరు తినేసింది. ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది. ఎవరు చూసారో వాళ్ళు వెళ్ళలేదు, ఎవరు వెళ్లారో వాళ్ళు తెంపలేదు, ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు. కానీ ఇదంతా ఎప్పుడైతే ఆ తోటలో పనిచేసే అతను చూశాడో అప్పుడు దెబ్బలు వీపు పైన పడ్డాయి, కానీ నీళ్ళొచ్చింది కంటి నుండి. ఇదే కర్మ. చేసిన దాని నుండి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు. అలాగే నువ్వు ఎవరి లైఫ్ లో అన్న బాధ కలిగించినా, అవమానించినా ఆ బాధ నుండి నువ్వు బయటపడడం నీ తరం కాదు. ఇక్కడ ఎవరిపైన కాలానికి జాలి ఉండదు. సో ఉన్న రోజులు హెల్ప్ చేస్తూ కరెక్ట్ గా ఉండు. యూ విల్ బి ద హ్యాపీయెస్ట్. అండ్ ఇది కరెక్ట్ అనిపిస్తే కింద 100 ఎమోజీతో కామెంట్ చేయి.